హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక్క రూపాయి డబ్బులు కట్టకుండా ఈ సరుకులన్నీ కూడా ఉగాదికి ముందే మా ఇంటికొచ్చేసాయి. ఈ సరుకులు ఏంటేంటివి? ఇవి మాకెవరిచ్చారు? ఎలాగొచ్చాయి ఇంటికి? అనేది మీకు డీటెయిల్‌గా ఉంటుంది. అలాగే ఇంటికి కావాల్సినటువంటి దినుసులు మాకు ఎంత కాస్ట్ అవుతాయి? ప్రతి నెల కూడా మేము సరుకులు బై చేస్తామా? ఇలాంటి మరికొన్ని విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే. మనం విషయానికొస్తే చూడండి. సరుకులైతే ఇవేనండి. కేజీ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీరు చూసింది ఆయిల్ ప్యాకెట్స్ అండి. అదే ఆయిల్ ప్యాకెట్స్‌లోనే గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంది. 2 ఆయిల్స్ ఉన్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్స్, అలాగే ఆముదం ఉంది, నెయ్యి ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా 1 కేజీ క్వాంటిటీతో ఉన్నాయండి. బొబ్బర్లు, కందిపప్పు మాత్రం 2 కేజీ ఉన్నాయి. మంచిపప్పులు, పెసరపప్పు, మినప్పప్పు, అలాగే చూడండి గోధుమ పిండి, శనగపిండి, నెక్స్ట్ మైదా, పెసలు. అయినా ఈ సామానంతా మాకు ఎవరిచ్చారు? మీకు డౌట్ వస్తుంది కదా! ఒక్క రూపాయి లేకుండా ఇవన్నీ వీళ్ళకెలా వచ్చాయనుకుంటున్నారా? అవునండి. ఏంటంటే ఈ సరుకులన్నీ తీసుకోవడానికి ఎవ్వరు కూడా ఊరికే ఇవ్వరండి. ప్రతి నెల కూడా 350 రూపీస్ మేము కట్టామండి. ఒక చీటీ లెక్కన. నెలకు 350 రూపీస్ కట్టితే 12 మంత్స్ టోటల్‌గా 4200 రూపీస్ అండి. ఓవరాల్‌గా అమౌంట్ మేము కట్టినది. దానికి ఎగ్జాక్ట్‌గా ఉగాది పండగ టైంలోనే మనకు సరుకులనేటివి ఇస్తారండి. చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారండి సరుకులు గూడా. నంబర్ 1 క్వాలిటీ చాలా బాగున్నాయి చూడండి. రాక్ సాల్టు, అలాగే చక్కెర, నెక్స్ట్ చిరోటి రవ్వ, సేమియా, నెక్స్ట్ మామూలు ఉప్మా రవ్వ. చూడండి కందిపప్పు మాత్రం 2 కేజీలు ఇచ్చారు. ఇవన్నీ సరుకులు తీసుకోగా మనకు ఒక 1500 రూపీసు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎందుకుంటుంది దీనికి అంటే, పండగ రోజు మనకు మటన్ అనేది ఇస్తారండి. మనకు కావాలనుకుంటే మటన్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ వద్దు మాకు మటన్ మేము తీసుకోము అనుకుంటే ఆ 1500 రూపాయలకు కూడా మనం మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా సామాను తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సామానయితే మేము ఆ 1500కి ఎక్స్ట్రాగా మేము తీసుకున్నామండి. మటన్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మేము పొట్టేలు మాంసం అనేది మాత్రమే తింటాము. మేక మాంసం అనేది తినకూడదు. సో, ఆ టైంలో అన్నీ కలగలిపి ఇచ్చేస్తారు. ఏది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయలేం కదా! ఆ ఉద్దేశంతో మేము వద్దులే అనేసి ఎక్స్ట్రాగా 1500 రూపాయలకి ఏమొస్తాయో అవి కూడా తీసుకున్నాం చూడండి. ఇవన్నీ వచ్చాయి. అంతేకాకుండా ఫస్ట్ క్వాలిటీగా మనకు 1500 రూపీస్‌తోనే ఒక రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారండి. బుల్లెట్ రైస్ అని. అన్నం గూడా చాలా బాగా అవుతుందండి. పొడి పొడిగా అవుతుంది. మెత్తగా పలావు, బిర్యానీ ఇట్లా మనం రైస్ ఐటెమ్ చేస్తాం గదా! వాటికైతే ఇంకా బాగా అవుతుంది. కానీ ముందుగా మనం నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుందండి రైస్ అయితే. చాలా మెత్తగా పువ్వుల టైప్ ఉందండి రైస్ అయితే. మాకు ఎవ్వరు కూడా ఊరికే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరికి కూడా ఎవరికో తప్ప అదృష్టం చేసుకున్న వాళ్ళకి. సో, కష్టపడి తినాలి. మన బ్రతుకు మనమే. ఎవ్వరు కూడా మనకు ఒక రూపాయి ఊరికే ఇస్తున్నారు అంటే దాంట్లో ఏదో స్వార్థమన్నా ఉంటుంది. లేదా వాళ్ళ అవసరం అన్నా ఉంటుందండి. అవసరం అంటే ఏంటి అనుకుంటున్నారా? అవసరం అంటే ఏమీ లేదండి. వాళ్ళ గొప్పలు పొందడానికి ఇంకొకరి దగ్గర ఏదో చెప్పుకోవడం కోసము మేమిస్తే తింటున్నారు, మేమిస్తే బ్రతుకుతున్నారు అన్నట్టు అది ఏమీ లేదండి. మా కష్టం మీద మేమే బ్రతుకుతున్నాము. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. ఎక్కువ ఆశలకి, ఆర్భాటాలకి పోవాల్సిన అవసరం లేదు. ఉన్న గంజి నీళ్ళు తాగినా తృప్తిగా బ్రతికితే చాలు అన్నట్టు. ఇది అండి ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ ఉగాది.